ద మ్యాట్రిక్స్ మూవీ 1999లో రిలీజ్ అయింది. ఈ సినిమా చాలా అనుమానాలను, ఆశ్చర్యాలను కలిగిస్తుంది. అసలు మ్యాట్రిక్స్ అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంతో కనెక్ట్ అయ్యి వర్చువల్ వరల్డ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎర్రర్స్ ఉంటే ప్రోగ్రామ్ని మ్యానిపులేట్ చేయొచ్చు. అసలు ఈ మ్యాట్రిక్స్ క్రియేషన్ ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనుషులకి మధ్య యుద్ధం జరగటం వల్ల ఆ యుద్ధంలో మనుషులు ఓడిపోయారు. ఓడిపోతూ మెషిన్స్కి ఎనర్జీ సోర్సెస్ లేకుండా చేశారు. మెషిన్స్ ఉండాలంటే ఎనర్జీ కావాలి. అప్పుడు మెషిన్స్ హ్యూమన్ బాడీస్ కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయని తెలుసుకొని హ్యూమన్స్ని క్లోనింగ్ చేస్తూ మ్యాట్రిక్స్ అనే సిమ్యులేషన్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశాయి. ఆ ప్రోగ్రామ్కి హ్యూమన్ బ్రెయిన్ కనెక్ట్ చేసి డ్రీమ్ వరల్డ్లో రియాలిటీలో బ్రతుకుతున్నట్టు భ్రమపడేలా చేశాయి. హ్యూమన్స్ నుంచి ఎనర్జీ సోర్స్ తీసుకుంటూ మెషిన్స్ ఒక డెసర్ట్ నుంచి మ్యాట్రిక్స్ని కంట్రోల్ చేస్తాయి. మ్యాట్రిక్స్కి కనెక్ట్ అయిన హ్యూమన్స్కి రియాలిటీలో ఆకలి, రుచి ఇలాంటివి ఏమీ ఉండవు. ఎక్స్పైర్డ్ హ్యూమన్స్ని ఫ్లూయిడ్ రూపంలో నరాల ద్వారా ఫీడ్ చేస్తాయి. ఫస్ట్ టైం మ్యాట్రిక్స్లో లూప్ హోల్ కనుక్కున్న వ్యక్తి కొంతమందిని మ్యాట్రిక్స్ నుంచి బయటికి తీస్తాడు. అతనే మార్ఫియస్. మార్ఫియస్ ట్రినిటీని, నియోని బయటికి తీస్తాడు. నియోకి వరల్డ్లో ఏదో రాంగ్ జరుగుతుందని డ్రీమ్ వరల్డ్లో అనిపిస్తుంది. మార్ఫియస్ నియోనే ఈ మ్యాట్రిక్స్ నుంచి అందరినీ బయటపడేయగలడని నమ్ముతాడు. మార్ఫియస్ గ్యాంగ్లో నార్మల్గా పుట్టిన మనుషులు కూడా ఉంటారు. యుద్ధంలో మిగిలిన కొంతమంది మనుషులు జయన్ అనే ప్లేస్లో ఉంటారు. అది ఎర్త్ డీప్ కోర్లో ఉంటుంది. నియో రెడ్ పిల్ తీసుకునే రియాలిటీలోకి వస్తాడు. బ్లూ పిల్ తీసుకుంటే మ్యాట్రిక్స్లో భ్రమలో బ్రతకడమే. రెడ్ పిల్స్తో నియో బాడీని రియాలిటీలోకి తీసుకొని వచ్చి రియల్ లైఫ్కి అలవాటు పడేలా చేస్తారు. నియో ట్రైనింగ్ తీసుకుంటూ తన పొటెన్షియల్ తెలుసుకుంటాడు. రియాలిటీకి సిమ్యులేషన్స్కి తేడా తెలుసుకుంటాడు. మెషిన్స్ మార్ఫియస్ని క్యాప్చర్ చేయడానికి ఏజెంట్స్ని పంపిస్తాయి. ఏజెంట్స్ అని ప్రోగ్రాంలో విలన్స్ ఉంటారు. వాళ్ళు జయాన్ అనే ప్లేస్ గురించి తెలుసుకొని అక్కడ కూడా మానవాళ్ళని అంతం చేయాలి అనేది మెషిన్స్ గోల్. మార్ఫియస్ని కాపాడే ప్రయత్నంలో నియో ఫుల్ పొటెన్షియల్ని తెలుసుకుంటాడు. అదే బుల్లెట్ సీన్. మార్ఫియస్ వాళ్ళు మ్యాట్రిక్స్లోకి లూప్ హోల్ కనుక్కోవడం వల్ల వాళ్ళ సొంత సెటప్తో మ్యాట్రిక్స్లోకి వెళ్ళి వస్తుంటారు. ఎగ్జిట్ ఏదంటే దగ్గరలో ఉన్న ఫోన్. మ్యాట్రిక్స్ ఎందుకంటే మనుషుల ఎనర్జీ సోర్స్ని యూజ్ చేసుకొని మెషిన్స్ బ్రతకడం కోసం, అంతే. ఈ సినిమా చూసిన ప్రతిసారి నాకు అద్వైతం గుర్తుకొస్తుంది. మూవీలో రియాలిటీ, సిమ్యులేషన్ రెండూ ఉన్నాయి. నిజంగా మనం ఎవరితో అయినా కంట్రోల్ చేయబడుతున్నామా, లేక మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ అయ్యి ఉండి అందులో సెల్ఫ్ లెర్నింగ్ అయ్యి ఉండి మనకి జరిగే ప్రతి విషయాన్ని క్రియేట్ చేస్తున్నాయా? ప్రపంచం అంతా మన ఆలోచనలకు ప్రతిరూపమా? మనమే ప్రపంచమా అంటే అద్వైతమే సమాధానం. అద్వైతం చెప్పింది ఒకటే, అదే అంతా ఒకటే. బ్రతుకు, ప్రపంచం అంతా ఒక్కడితోనే మొదలవుతుంది, ఒక్కడితోనే ముగుస్తుంది. మ్యాట్రిక్స్లో రియాలిటీకి, సిమ్యులేషన్కి తేడా ఉంటుంది. కానీ నిజ జీవితంలో మ్యాట్రిక్స్ లాంటి మాయని బ్రేక్ చేయలేం. చేయగలిగితే అదే సమస్తం, అదే ఒక్కటి, అదే నువ్వు, అదే నేను.